గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అసైన్మెంట్స్ సబ్మిట్ రాస్తున్నారు. అసైన్మెంట్స్ సబ్మిట్ చేశాం సార్. వెరీ గుడ్. సబ్మిట్ చేసిన వాళ్ళకందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సబ్మిట్ చేయని వాళ్ళందరూ కూడా 9వ తేదీ లోపల సబ్మిట్ చేయండి. ఇంకా 3 రోజులే ఉంది. ఓకే, మనకు అన్ని ఎస్ఏలు మీకు వెబ్సైట్లో దొరుకుతాయి. చూసుకున్నారా? మీరు మరీ కష్టపడకుండా ఈ వెబ్సైట్లో అన్నీ దొరుకుతాయి. దీంట్లో దొరుకుతాయి మన వెబ్సైట్లో. సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్. ఓకే, మీకు ప్రతిరోజు మీకు ఈ ఏది జూమ్ లింక్తో పాటు ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద ఉంటుంది. దాన్ని కొడితే దాని మొత్తం ఎస్ఏస్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. అవి చూసి రాసినా కూడా మీకు ఓకే. లేదు సొంతంగా రాస్తే ఇంకా సంతోషం. ఇంకా గూగుల్లో వెతికి ఇంకా మంచిగా రాస్తామంటే ఇంకా సంతోషం. ఓకే, ఎట్లా రాసినా ఒకటే. దీంట్లో ఉంటాయి చూడండి. వెనక్కి వెళ్ళిపోయి చూసారా? అసలు ఈ వెబ్సైట్ చూస్తున్నారా మీరు? హలో, మీరు మాట్లాడరు. అసలు ఉన్నారో లేదో నాకు చూస్తాం సార్. చూస్తున్నారా? ఓకే, దీంట్లో ఉన్నాయి చూడండి. మీకు ఎస్సేస్ అన్నీ కూడా దీంట్లో దొరుకుతాయి. విజిట్ ఆఫ్ చారిటీ, సమ్మరీ ఆఫ్ ద టెక్స్ట్. ఇది కొడితే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇంకా ఓపెన్ అవుతా ఉంది. ఎస్, చూసారా? ఓకే, ప్రతి ఎస్ఏను ఉంది మీకు ఇక్కడ. సమ్మరీ ఆఫ్ ద టెక్స్ట్ బెనారస్, సమ్మరీ ఆఫ్ ద టెక్స్ట్ స్టెన్జర్స్ రిటర్న్ ఇన్ డిజెక్షన్. ఓకే, ఇది ఇంకా ఈ లెసన్ అయిపోలా. ఈ లెసన్ మనము ఎప్పుడైపో చేస్తామంటే ఈ పంక్చువేషన్ అయిపోయిన తర్వాత ఏముంది కాన్వర్జేషన్. పంక్చువేషన్ అయిపోతేనే స్టార్ట్ చేద్దాం. మేబీ టుమారో లేదంటే డే ఆఫ్టర్ టుమారో విల్ స్టార్ట్ డ్రామా, లాస్ట్ లెసన్. ఓకే, ఏంది? షేక్స్పియర్ రిటోల్డ్ జూలియస్ సీజర్, అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ యాక్ట్ 3 సీన్ 2. ఇది అయిపోయిన తర్వాత పంక్చువేషన్ అయిపోతేనే మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో నౌ విల్ కంటిన్యూ దిస్ హైఫన్స్. నిన్న మొత్తం ఈ వెబ్సైట్లో ఉండే రూల్స్ అన్ని చదివాం, కానీ ఇది మర్చిపోయినాం మనం. ఓకే, మళ్ళీ అత క్లాస్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది, అరే ఇది చెప్పింటే అయిపోతుంది కదా అని అనుకున్నా, కానీ బట్ ఈరోజు కంప్లీట్ చేస్తాను. Punctuate the following sentences by using wherever necessary capitals and all the punctuation marks you have learned so far. ఇంతవరకు మనం నేర్చుకున్న అన్ని పంక్చుయేషన్, అంటే ఈవెన్ ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకున్నవి కూడా మనం ఉపయోగిస్తూ అన్ని రకాలుగా మనం పంక్చుయేషన్ చేయాలన్నట్టు. ఇక్కడ ఎటువంటి పంక్చుయేషన్ మార్క్స్ లేవు, ఇవన్నీ చేయాలన్నట్టు. ఓకే, ఫస్ట్ చూడండి. ఫస్ట్ వన్ చదువుదాం. సుశీల్ కుమార్, మై మ్యాథమెటిక్స్ టీచర్ ఈజ్ అన్ ఆబ్సెంట్ మైండెడ్ పర్సన్. The day before yesterday, he walked into the biology class and started teaching algebra. Okay, now let us continue. సుశీల్ కుమార్, ఇది పేరు కాబట్టి SK క్యాపిటల్ లెటర్స్ పెడతాం. SK క్యాపిటల్ లెటర్స్ పెడతాం. ఇక్కడ కామా ఎందుకు పెట్టాలంటే బికాజ్ వీఆర్ గివింగ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ సుశీల్ కుమార్. ఓకే, దీన్ని నాన్ డిఫైనింగ్ క్లాస్ అని చెప్తాం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ కామా పెడతాం. సుశీల్ కుమార్ కామా మై మ్యాథమెటిక్స్ టీచర్ కామా. సో ఇది యాక్చువల్గా సెంటెన్స్ అవుతుంది. సుశీల్ కుమార్ ఈజ్ అన్ ఆబ్సెంట్ మైండెడ్ పర్సన్ అవుతుంది. ఓకే, ఇది మై మ్యాథమెటిక్స్ టీచర్ అనేది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అలా ఇచ్చినప్పుడు మనము నౌన్ క్లాస్ అన్నట్టు, ఇది నాన్ డిఫైనింగ్ క్లాస్, కామా పెట్టాలన్నట్టు. సుశీల్ కుమార్ కామా మై మ్యాథమెటిక్స్ టీచర్ కామా ఈజ్ అన్ ఆబ్సెంట్. ఆబ్సెంట్ అంటే ఆబ్సెంట్ కాదు, ఇది ఆబ్సెంట్ మైండెడ్. సో ఈ రెండింటిని మనం దగ్గర జరపాలి కాబట్టి ఇక్కడ మనం హైపర్ పెడతాం, ఆబ్సెంట్ మైండెడ్ పర్సన్. లేకపోతే ఆబ్సెంట్ పర్సనా మైండెడ్ పర్సనా అయిపోతుంది అన్నమాట. సో ఆబ్సెంట్ మైండెడ్ రెండు కలిపి మనం అబ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము హైఫన్ పెడతాం. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. ఓకే, కంప్లీట్ అయిపోయింది, సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. సెండ్ ద డే బిఫోర్, టీ క్యాపిటల్. సెండ్ ఫుల్ స్టాప్ అయిన తర్వాత మనం మళ్ళీ క్యాపిటల్ పెడతాం. ద డే బిఫోర్ ఎస్టర్డే కామా హీ వాక్డ్ ఇన్ టు ద బయాలజీ క్లాస్ అండ్ స్టార్టెడ్ టీచింగ్ ఆల్జీబ్రా.
డే బిఫోర్ ఎస్టర్డే ఏమైంది, కామా అయిపోయింది అంట. ఇక్కడ హీ వాక్డ్ ఇన్ టు ద బయాలజీ క్లాస్, బయాలజీ క్లాస్లోకి పోయినాడు, బీజెడ్సీ క్లాస్లోకి పోయి మ్యాథమెటిక్స్ చెప్పడం మొదలుపెట్టాడు. అంటే స్టార్టెడ్ టీచింగ్ ఆల్జీబ్రా. వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు కదా బీజెడ్సీ వాళ్ళకి, ఎందుకంటే బికాస్ ఈజ్ అన్ ఆబ్సెంట్ మైండెడ్ పర్సన్, దట్స్ వై హీ వెంట్ టు ద బీజెడ్సీ క్లాస్, బయాలజీ క్లాస్ అండ్ స్టార్టెడ్ టీచింగ్ ఆల్జీబ్రా. ఇక్కడ ఆల్జీబ్రా కూడా ఏ క్యాపిటల్ పెట్టాలి, నేను మర్చిపోయినాను. ఆల్జీబ్రా ఎందుకంటే ఇట్స్ అన్ ప్రాపర్ నౌన్, కాబట్టి ఇక్కడ కూడా ఆల్జీబ్రా క్యాపిటల్ లెటర్ పెట్టాలి. రాసుకుంటున్నారా మీరు అంతా కూడా, నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ ఆల్జీబ్రా కూడా నేను అండర్లైన్ చేయలేదు, మర్చిపోయినాను. ఏ కూడా క్యాపిటల్ లెటర్ పెడతాం మనం, ఆల్జీబ్రా. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూద్దాం. సంధ్య బాలసుబ్రహ్మణ్యం వాజ్ నాట్ ఓన్లీ ఏ వరల్డ్ ఫేమస్ భరతనాట్యం డాన్సర్ but also a leading Carnatic music violist. Okay, vocalist, sir, not violist, vocalist, Carnatic music vocalist. Now we'll see first పేరు ఉంది, పేరు ఉన్నప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ పెడతాం. సంధ్యా బాలసుబ్రహ్మణ్యం, రెండు పేర్లు ఉన్నాయి, ఎస్ క్యాపిటల్ లెటర్ పెడతాం, బి కూడా క్యాపిటల్ పెడతాం. వాస్ నాట్ ఓన్లీ ఏ వరల్డ్ ఫేమస్ భరతనాట్యం డాన్సర్. సో ఇక్కడ భరతనాట్యం డాన్సర్, ఇక్కడ మళ్ళీ హైఫన్ పెట్టాలి. ఓకే, ఎందుకంటే ఈ రెండు కలిపి ఒక అడ్జెక్టివ్ లాగా యూజ్ చేస్తున్నాం. ఫేమస్ భరతనాట్యం డాన్సర్ కామా. బట్ ఎప్పుడైతే మనం సబార్డినేట్ క్లాస్ వస్తుందో దాని ముందర మళ్ళీ కామా పెడతాం అన్నట్టు. బట్ ఆల్సో ఏ లీడింగ్ కర్ణాటిక్ మ్యూజిక్ వోకలిస్ట్, సో సి క్యాపిటల్ పెడతాం, కర్ణాటిక్. మళ్ళీ ఇక్కడ ఐఫన్, ఈ మూడింటికి మధ్యలో హైఫన్ పెడతాం, కర్ణాటిక్ ఐఫన్ మ్యూజిక్ ఐఫన్ వోకలిస్ట్, ఫుల్ స్టాప్. రాసుకున్నారా? నెక్స్ట్ వన్, హనీఫ్ అబ్బాస్, a Kenyan-born runner of Indian origin, won the 100-meter bronze at the London Olympics. Okay, చూడండి, హనీఫ్ అబ్బాస్, హెచ్ క్యాపిటల్ లెటర్, ఏ క్యాపిటల్ లెటర్, కామా సేమ్ అన్నట్టు. ఇక్కడ మ్యాథమెటిక్స్ ఇస్తున్నాం, అట్లా ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. హనీఫ్ అబ్బాస్ ఎవరు ఇతను? ఏ కెన్యన్ బార్న్ రన్నర్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో కెన్యన్ బార్న్ రన్నర్, ఈ మూడు కలిపి ఒక ఫ్రేజ్ లాగా వాడుతున్నాం, కాబట్టి ఇక్కడ కెన్యన్ హైఫన్ బార్న్ హైఫన్ రన్నర్. కెన్యన్ బార్న్ రన్నర్ అంటే కెన్యాలో పుట్టిన తను, బట్ హీస్ అన్ ఇండియన్ ఆరిజిన్, ఇండియాలో అన్నట్టు. ఓకే, ఇండియన్ ఆరిజిన్, వన్ ద 100-meter బ్రాంజ్, ఇది కూడా పూర్తిగా ఒక ఫ్రేజ్ లాగా వాడుతున్నాం. 100-meter బ్రాంజ్ అట్ ద లండన్ ఒలింపిక్స్. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ వాడతాం, ఎల్ క్యాపిటల్ లెటర్, ఓ క్యాపిటల్ లెటర్, ఫుల్ స్టాప్, London Olympics. Next one, Mount Fuji with its beautiful snow-capped peak is a well-known Japanese icon. Okay, Mount Fuji, M capital letter, F capital letter, with its beautiful snow-capped peak. ఇది మొత్తం ఒక ఫ్రేజ్ లాగా ఉందన్నట్టు. సో స్నో హైఫన్ క్యాప్డ్ హైఫన్ పీక్, స్నో క్యాప్డ్ పీక్ ఈజ్ ఎ వెల్ నోన్ జపనీస్ ఐకన్, వెల్ నోన్ జపనీస్ ఐకన్. ఈ వెల్ నోన్ దగ్గర మనం పెట్టాల్సిన అవసరం లేదు, వెల్ నోన్ నేను పొరపాటున పెట్టినాను, వెల్ నోన్ జపనీస్ ఐకన్ అవసరం లేదన్నట్టు. వెయిట్ వెల్ నోన్ ఇది పెట్టాలి, వెల్ నోన్ పెట్టాలి. ఓకే, ఎందుకంటే ఇది రెండు కూడా అడ్జెక్టివ్ లాగా యూజ్ చేస్తున్నాం, వెల్ నోన్, కాబట్టి ఇక్కడ ఐఫన్ పెట్టాల్సిందే. జపనీస్ ఐకన్, ఇక్కడ కూడా ఐఫన్ పెడతాం, వెల్ నోన్ జపనీస్ ఐకన్. ఐకన్ అంటే గుర్తు అని, అంటే జపాన్కి గుర్తు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే మనకు చార్మినార్ ఒక ఐకన్ అన్న, అట్లా జపనీస్కి ఒక ఐకన్ ఏమరా అంటే మౌంట్ ఫ్యూజీ. మౌంట్ ఫ్యూజీ అనేది జపనీస్కి ఒక ఐకన్ లాంటిది, ఐకన్ అంటే గుర్తు అని అర్థం. నెక్స్ట్ లాస్ట్ వన్, పెద్ద సెంటెన్స్ ఇచ్చాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. With the adoption of the Constitution, the Union of India officially became the Republic of India. The Indian Constitution came into force on 26th January 1950, an event that is celebrated each year as Republic Day. చూడండి ఎలా చేసినామో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డి క్యాపిటల్ లెటర్, బి క్యాపిటల్ లెటర్, ఆర్ క్యాపిటల్ లెటర్, ఏ క్యాపిటల్ లెటర్. ఓకే, ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ పెడతాం. Is regarded as the chief architect of the Constitution of India, I capital letter. Okay, with comma Vietnam. With the adoption of the Constitution, comma, the Union of India, I capital letter, officially became the Republic of India. It is R capital letter. Okay, Republic of India, R capital letter. India kuda capital I capital letter. Comma.
ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసేయచ్చు యాక్చువల్గా, ఇక్కడ అవసరం లేదు, కంప్లీట్ అయిపోయింది, సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26 జనవరి, జే క్యాపిటల్ లెటర్, 1950. ఓకే, 26 తర్వాత కామా ఉండదు, జనవరి తర్వాత కామా పెడతాం, కామా అన్ ఈవెంట్, కామా, ఓకే, దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఈచ్ ఇయర్ యాజ్ రిపబ్లిక్ డే, మళ్ళీ రిపబ్లిక్ డే ఆర్ క్యాపిటల్ లెటర్, డి క్యాపిటల్ లెటర్. ఓకే, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి, కామా పెట్టండి, ఇది ఫుల్ స్టాప్ పెట్టేసేయండి, టీ క్యాపిటల్ లెటర్ పెట్టండి, టీ క్యాపిటల్ లెటర్ పెట్టండి. సో 2 సెంటెన్సెస్ అయిపోతాయి. సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ పంక్చువేషన్ ఆల్ 4 చాప్టర్స్. లేదు, ఇంకోటి ఉంది పంక్చువేషన్, ఇంకో చాప్టర్ ఉంది, లాస్ట్ చాప్టర్. ఓకే, లాస్ట్ చాప్టర్ ఏదో చూద్దాం. యా, ఇన్వర్టెడ్ కామా. ఇన్వర్టెడ్ కామాస్ అని తెలుసు కదా మనకు, జనరల్గా ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో వస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకే, అయితే ఇన్వర్టెడ్ కామాస్ 2 రకాలు, సింగిల్ ఇన్వర్టెడ్ కామా, డబుల్ ఇన్వర్టెడ్ కామా. మరి సింగిల్ ఇన్వర్టెడ్ కామా ఎప్పుడు యూజ్ చేయాలా, డబుల్ ఇన్వర్టెడ్ కామా ఎప్పుడు యూజ్ చేయాలా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏమైనా అంటే ఇవి రూల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి, ఏపీఐ ఉండదంట. ఓకే, దాని ప్రకారం ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రెసెంట్ యాజ్ ఆన్ టుడే రూల్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. ద ఇన్వర్టెడ్ కామా ఆల్సో కాల్డ్ ఏ కొటేషన్ మార్క్, దీన్ని ఏమంటారు, కొటేషన్ మార్క్ అని కూడా అంటారు, కొటేషన్ మార్క్ అని కూడా అంటారు. ఇన్వర్టెడ్ కామానే ఈజ్ ఎ పంక్చుయేషన్ మార్క్ యూజ్ ఇన్ పేర్స్ టు సెట్ ఆఫ్ ఎ స్పీచ్. టు సెట్ ఆఫ్ ఎ స్పీచ్ అంటే ఎవరైనా మాట్లాడిన విషయాన్ని సెంటెన్స్ నుంచి పక్కకి తీసుకోపోవడం, అంటే దాన్ని సపరేట్గా చూపించడం కోసం వీటిని వాడతాం. దీన్ని కొటేషన్ అంటాము. అది ఒక ఫ్రేజ్ కావచ్చు, ఆర్ ఏ వర్డ్, ఒక పదం కూడా కావచ్చు. అంటే ఇది సెంటెన్స్లో డైరెక్ట్గా భాగం కాదు, వేరే వాళ్ళు చెప్పినది అని చెప్పడం కోసం వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షేక్స్పియర్ సెడ్, ఓకే, ఇక్కడ సెమికోలన్ పెట్టాం, సారీ కోలన్ పెట్టాం, ఆల్ ద వరల్డ్స్ స్టేజ్, ఇక్కడ కామ కూడా పెట్టుకోవచ్చు మనము. షేక్స్పియర్ సెడ్ ఆల్ ద వరల్డ్స్ స్టేజ్, ఇది ఈ సెంటెన్స్ లో భాగమే, కానీ షేక్స్పియర్ చెప్పినాడు అని చెప్తున్నాం కాబట్టి అతను ఏం చెప్పినాడో డైరెక్ట్గా చెప్పిన విషయాన్ని ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టాం అన్నట్టు, సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టాం, లాస్ట్ లో ఫుల్ స్టాప్ పెట్టాం. దెన్ వాట్ డూ యూ మీన్, జస్టిన్ ఆస్క్డ్, జస్టిన్ అడిగినాడు, వాట్ డూ యూ మీన్, క్వశ్చన్ మార్క్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ఈ సెంటెన్స్. ఓకే, అయితే యాక్చువల్గా గ్రామాటికల్గా ఇది మొత్తం ఒకటే సెంటెన్స్, ఇది మొత్తం ఒకటే సెంటెన్స్, కానీ ఇది ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది కాబట్టి ఇది చెప్పినాడు, జస్టిన్ ఏమన్నాడు అని ఇది చెప్తున్నాం అన్నట్టు. దెన్ ద రాంబూటన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫ్రూట్. ఓకే, రాంబూటన్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఫ్రూట్. ఇది చూడండి, రాంబూటన్ అనేది ఎవరు చెప్పిన విషయం కాదు, ఇది ఒక పదం, కానీ దీన్ని ఒక స్పెషల్గా ఇది సపరేట్ పదం అన్నట్టు, ఆ పదాన్ని సపరేట్ చేయడం కోసం అనేది దీన్ని ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాం. ఇన్వర్టెడ్ కామాస్ మే బి యూజ్ సింగ్లీ ఆర్ డబుల్, సింగిల్గా యూజ్ చేయొచ్చు, డబుల్గా యూజ్ చేయొచ్చు. సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ ప్రిఫర్డ్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్. బ్రిటిష్ ఇంగ్లీష్లో సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. వైల్ అమెరికన్ ఇంగ్లీష్ యూజెస్ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్, అయితే అమెరికన్స్ మాత్రం డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ వాడుతూ ఉంటారు, అంతే తేడా, పెద్ద గ్రామాటికల్గా వేరే తేడా ఏం లేదు. నెక్స్ట్ చూద్దాం, ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ యూజ్డ్ టు మార్క్ ఆఫ్ డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అంటే ఇంతకుముందు చెప్తున్నాం కదా, డైరెక్ట్ ఎవరైనా చెప్పిన విషయాన్ని మనము చెప్తున్నప్పుడు దాన్ని ఇన్వర్టెడ్ కామాస్ లో పెడతాం. కుమార్ సెడ్ ఆల్ ఎంప్లాయీస్ మస్ట్ అటెండ్ ద మీటింగ్. కుమార్ అందరూ కూడా వచ్చి అటెండ్ కావాలి. ఇది కుమార్ చెప్పిన మాటలు. ఆ చెప్పిన మాటల్ని మనం రిపోర్ట్ చేస్తున్నాం. కుమార్ ఏం చెప్పినాడో ఇది కుమార్ చెప్పడం లేదు, కుమార్ సెడ్ అనే పదము కుమార్ చెప్పడం లేదు, ఎవరో చెప్తున్నారు, వేరే స్వామినో ఇంకెవరో చెప్తున్నారు, సీనునో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు సీను? కుమార్ సెడ్. కుమార్ ఏం చెప్పినాడంటే ఆల్ ఎంప్లాయీస్ మస్ట్ అటెండ్ ద మీటింగ్, అందరూ కూడా అటెండ్ కావాలని కుమార్ చెప్పినాడు అని చెప్తున్నాం. సో ఈ మాటలేమో కుమార్ చెప్పినవి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కుమార్ చెప్పడం లేదు, కుమార్ చెప్పినాడు అని ఇంకెవరో చెప్తున్నారు. కోట్ సమ్మన్ వర్డ్ ఫర్ వర్డ్, ఇంకోటి వర్డ్ ఫర్ వర్డ్, వాళ్ళు ఏం చెప్పినారో అది అలాగే మనం చెప్పాలనుకున్నప్పుడు కూడా మనం వాడతాం. హీ టోల్డ్ us that we must attend the meeting. చూడండి, హీ టోల్డ్ us that we must, చూడండి దీన్ని మాత్రమే మనం ఫోకస్ చేస్తున్నాం, మస్ట్ అటెండ్ ద మీటింగ్. ఓకే, ఎన్క్లోజ్ టైటిల్స్ ఆఫ్ ఆర్టికల్స్, షార్ట్ పోయమ్స్ అండ్ షార్ట్ స్టోరీస్. ఇది టైటిల్స్ చెప్తున్నప్పుడు మనం ఇన్వర్టెడ్ కామాస్ పెడతాం. ఏ సామ్ ఆఫ్ లైఫ్ బై లాంగ్ ఫెలో. సో ఈ సామ్ ఆఫ్ లైఫ్ అనేది ఒక టైటిల్ ఆఫ్ ద పోయం. ఆ టైటిల్ ఆఫ్ ద పోయమ్స్ కానీ, టైటిల్ ఆఫ్ ద ఆర్టికల్స్ కానీ, టైటిల్ ఆఫ్ ద స్టోరీ కానీ, టైటిల్ ఆఫ్ ద నావల్ కానీ, వీటికి అన్నిటికీ కూడా మనం ఇన్వర్టెడ్ కామాస్ పెడతామన్నమాట.
దెన్ ఎన్క్లోజ్ డెఫినిషన్స్ చెప్తున్నప్పుడు కూడా ది అబ్రీవియేషన్ జిఎంటి స్టాండ్స్ ఫర్ జిఎంటి అబ్రీవియేషన్ యొక్క అర్థం ఏమిరా అంటే ఇది ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాం గ్రీన్ విచ్ మీన్ టైం ఇండికేట్ ఐరనీ ఇన్అక్యురసీ ఆర్ అన్యూజువల్ యూజ్ యువర్ ఫ్రెండ్ డానీ స్టోల్ యువర్ మనీ చూడండి ఇక్కడ మామూలుగా ఇది ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టకపోయినా ఏం ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ ఏమంటే స్ట్రెస్ నీ ఫ్రెండే డానీ ఎవరు నీ ఫ్రెండ్ నీ డబ్బులు కొట్టేసినాడు సో ఇక్కడ ఫ్రెండ్ అనేది ఒక ఐరానికల్గా వాడిని ఎత్తి పొడుపుగా వాడు నీ ఫ్రెండ్ అయ్యుండి కూడా నీ డబ్బులు కొట్టేశాడు అని చెప్పడం కోసమని దీన్ని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టామన్నట్టు ఓకే దెన్ ఐడెంటిఫై ద సెంటెన్సెస్ దట్ హ్యాస్ బీన్ పంక్చుయేటెడ్ కరెక్ట్లీ ఇవి ఎక్సైజ్ ఉన్నాయి ఎక్సైజ్ కంటే ముందు మనం ఒకసారి మళ్ళీ ఈ గ్రామర్ వెబ్సైట్లో కొటేషన్ మార్క్స్ గురించి ఏమేమి ఉన్నాయనేది చూద్దాం ఒకసారి సో దట్ వీ అండర్స్టాండ్ బెటర్ సో వీటిని కొటేషన్ మార్క్స్ అన్నారు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం దీంట్లో పంక్చుయేషన్ మార్క్స్ ఇన్వర్టెడ్ కామర్స్ని మనం కొటేషన్ మార్క్స్ అని కూడా అంటాం సో ఇక్కడ మనకు ఇన్వర్టెడ్ కామర్స్ అని లేదు కొటేషన్ మార్క్స్ అన్ని ఇచ్చారన్నాడు ద రూల్స్ సెట్ ఫోర్త్ ఇన్ దిస్ సెక్షన్ ఆర్ కస్టమరీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ ఉన్న రూల్స్ అన్నీ కూడా యునైటెడ్ స్టేట్స్ గ్రేట్ బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ వాళ్ళ రూల్స్ అన్నట్టు గ్రేట్ బ్రిటన్ అండ్ అదర్ కంట్రీస్ ఇన్ ద కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ఆర్ గవర్న్డ్ బై క్వైట్ డిఫరెంట్ కన్వెన్షన్స్ సో గ్రేట్ బ్రిటనే కాదు కామన్వెల్త్ నేషన్స్ అంటే మన ఇండియా కూడా కామన్వెల్త్ నేషన్ వాట్ యు మీన్ బై కామన్వెల్త్ నేషన్ అంటే తెలుసా మీకు కామన్వెల్త్ గేమ్స్ అని నడుస్తాయి కదా విన్నారా మీరు కామన్వెల్త్ గేమ్స్ ఒలింపిక్ గేమ్స్ అంటే ప్రపంచంలో అన్ని దేశాలు పాల్గొంటాయి కానీ కామన్వెల్త్ నేషన్స్లో అన్ని దేశాలు పాల్గొనవు కామన్వెల్త్ నేషన్స్ మాత్రమే పాల్గొంటాయి మరి ఇంతకీ కామన్వెల్త్ దేశాలు ఏవి వాటిని ఎందుకు కామన్వెల్త్ నేషన్స్ అని అంటారు మన ఇండియా కూడా కామన్వెల్త్ నేషన్ మరి ఇండియాను మన కామన్వెల్త్ నేషన్ అని ఎందుకు అంటారు తెలుసా మీకు హిస్టరీ స్టూడెంట్స్ చెప్పాలి బిఏ వాళ్ళు ఉన్నారా బిఏ వాళ్ళు హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ దేర్ బిఏ స్టూడెంట్స్ ఇక్కడ మీ గ్రూపులు పెట్టుకున్నారు కొంతమంది పెట్టుకున్నారు గ్రూపులు కామన్వెల్త్ నేషన్ అంటే ఎవరికి తెలీదా ఇట్స్ ఏ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కామన్వెల్త్ నేషన్ వాట్ డూ యూ మీన్ బై కామన్వెల్త్ నేషన్ తెలుసా ఎవరికైనా తెలుసా తెలియదా అంటే నేను చెప్తా కామన్ తెలియదు కదా ఒకసారి మళ్ళీ గూగుల్ పోయి సెర్చ్ చేయండి అంతలోపల నేను చెప్తాను కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్కి మీరు గూగుల్లో వాట్ డూ యూ మీన్ బై కామన్వెల్త్ నేషన్ అని కొట్టండి యూ గెట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఓకే ఇంతకీ కామన్వెల్త్ నేషన్ అంటే ఏమంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి ఆ దేశాలకు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయినటువంటి దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ దేశాలన్నీ కూడా కామన్వెల్త్ నేషన్స్ కిందకి వస్తాయి సో కామన్వెల్త్ గేమ్స్ అన్నీ ఈ దేశాల మధ్యలో పోటీలు పెడుతూ ఉంటారు అన్నట్టు సో వీళ్ళందరూ కూడా బ్రిటిష్ ఇంగ్లీష్నే ఫాలో అవుతూ ఉంటారు ఓకే మనమంతా కూడా మన ఇండియా అమెరికన్ ఇంగ్లీష్ ఎందుకు ఫాలో కాదు బ్రిటిష్ ఇంగ్లీష్ ఎందుకు ఫాలో అంటే ఒకప్పుడు మనకు ఇంగ్లీష్ నేర్పించింది వాళ్ళే కాబట్టి వాళ్ళ రూల్స్ వాళ్ళ కన్వెన్షన్స్ అంటే వాళ్ళు కన్వెన్షన్స్ అంటే ఒక దాన్ని ఏమంటారు పరంపర అంటారు కదా రూల్సే కాదు గ్రామరే కాదు కన్వెన్షన్స్ కూడా ఉంటాయి జనరల్గా ఈ కొటేషన్ మార్క్స్ ఇవన్నీ కన్వెన్షన్స్ కింద వస్తాయి అన్నట్టు సో ఇవన్నీ కూడా మనం గ్రేట్ బ్రిటన్ వాళ్ళు ఏ విధంగా ఫాలో అవుతారో అవే ఫాలో అవుతూ ఉంటాం నోవేర్ ఈజ్ దిస్ మోర్ అపరెంట్ దాన్ ఇన్ రూల్ 4 ఇన్ దిస్ సెక్షన్ ఇక్కడ రూల్ 4 అనేది ఉంటుంది ఈ రూల్ 4 పూర్తిగా ఇంగ్లాండ్ వాళ్ళు లేదంటే కామన్వెల్త్ నేషన్స్ మాత్రమే వాడతారట అది రూల్ 4 వచ్చినప్పుడు చూద్దాం మనము ఏ రూల్ దట్ హ్యాస్ అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఫార్ సింప్లర్ దాన్ బ్రిటన్స్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఫార్ లెస్ లాజికల్ సో ఇది రూల్ 4 చూస్తే మనకు తెలుస్తుంది ఏంది ఇంతకి ఫస్ట్ రూల్ 1 చూద్దాం యూజ్ డబుల్ కొటేషన్ మార్క్స్ టు సెట్ ఆఫ్ ఏ డైరెక్ట్ కొటేషన్ సో డైరెక్ట్ కొటేషన్కి డబుల్ ఇన్వర్టెడ్ కామా పెట్టండి అని చెప్తున్నారు ఓకే ఈ మధ్య సింగిల్ ఇన్వర్టెడ్ కామా కూడా మనం చాలా కామన్గా చూస్తూ ఉన్నాము మేము చిన్నప్పటి నుంచి అయితే ఇదే డబుల్ ఇన్వర్టెడ్ కామాసే మాకు నేర్పించి మా టీచర్లందరూ డబుల్ ఇన్వర్టెడ్ కామాసే మాకు నేర్పించినారు ఈవెన్ మీకు కూడా డబుల్ ఇన్వర్టెడ్ కామాసే మీ టీచర్లంతా నేను కూడా మీకు ఇవే డబుల్ ఇన్వర్టెడ్ కామాసే నేర్పిస్తాను మా స్టూడెంట్స్కి అయితే ఈ మధ్య న్యూస్ పేపర్స్లో ఈ కొటేషన్స్ వచ్చినప్పుడు సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ అనేది వాడుతూ ఉన్నారు అంటే మార్పు అనేది వచ్చింది
చూడండి ఇది కరెక్ట్. ఐ హోప్ యూ విల్ బి హియర్ హీ సెడ్. దీన్ని ఇన్వర్టెడ్ కామర్స్, డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాం. ఇన్కరెక్ట్ ఏమరా అంటే హీ సెడ్ దట్ హీ హోప్డ్ ఐ వుడ్ బి దేర్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో మనము ఈ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది ఓన్లీ డైరెక్ట్ స్పీచ్లో మాత్రమే ఇన్వర్టెడ్ కామర్స్ వాడాలన్నట్టు. ద కొటేషన్ మార్క్స్ ఆర్ ఇన్కరెక్ట్ బికాస్ హోప్డ్ ఐ వుడ్ బి దేర్ డజంట్ స్టేట్ ద స్పీకర్స్ ఎగ్జాక్ట్ వర్డ్స్. స్పీకర్ ఏం చెప్పినాడు కరెక్ట్గా అది లేదన్నట్టు. అంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. డైరెక్ట్ స్పీచ్లో మాత్రమే మనం ఇన్వర్టెడ్ కామర్స్ పడతాము. ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఇన్వర్టెడ్ కామర్స్ వాడము. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్లో ఏ బి ఉంది. ఏ చూద్దాం. ఆల్వేస్ క్యాపిటలైజ్ ద ఫస్ట్ వర్డ్ ఇన్ ఏ కంప్లీట్ కొటేషన్ ఈవెన్ మిడ్ సెంటెన్స్. ఒక కంప్లీట్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు అది ఇన్వర్టెడ్ కామర్స్ తర్వాత మనం క్యాపిటల్, ఇది సపరేట్ సెంటెన్స్ కానీ కన్సిడర్ చేసి మనం క్యాపిటల్ లెటర్స్ వాడతాము. ఓకే చూడండి, ఈవెన్ కామా చూడండి. కామా కూడా ఈ మెయిన్ క్లాస్ అంటే మీ సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. దీన్ని సపరేట్ చేయడానికి కోసం మనం కామా వాడుతూ ఉంటాము. అదేవిధంగా క్యాపిటల్ లెటర్ కూడా వాడతాం. దట్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్. ఇదేమో మొదట్లో ఉంది, ఐ హోప్ యూ విల్ బి దే హియర్, కానీ ఇక్కడ మధ్యలో ఉంది. లామర్ సెడ్ ద కేస్ ఈస్ ఫార్ ఫ్రమ్ ఓవర్ అండ్ వీ విల్ విన్. ఇది మధ్యలో ఉన్నప్పటికీ కూడా మనం క్యాపిటల్ లెటర్ వాడాలి. దే డు నాట్ క్యాపిటలైజ్ కోటెడ్ మెటీరియల్ దట్ కంటిన్యూస్ ఏ సెంటెన్స్. అయితే అది కొటేషన్ కాకుండా ఒక కంటిన్యూస్ ఉన్నప్పుడు మనం క్యాపిటల్ లెటర్ అవసరం లేదు. చూడండి ఎలా అంటే లామర్ సెడ్ దట్ ద కేస్ వాస్ ఫార్ ఫ్రమ్ ఓవర్. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ సెంటెన్స్. ఇది కంప్లీట్ సెంటెన్స్ కాదు. ఊకే ఆ పదాలని మాత్రమే మనం కోట్ చేస్తున్నాం. సో అప్పుడు డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ పెడతాము, బట్ వీ డోంట్ క్యాపిటలైజ్. అండ్ దట్ వీ విల్ విన్. సో ఇది కూడా మనం క్యాపిటల్ లెటర్స్ అనేటివి లేవు. ఫుల్ సెంటెన్స్ అయితే మాత్రమే క్యాపిటల్ లెటర్స్ పెడతాం అన్నట్టు. నెక్స్ట్ వన్ 3A. మన మూడో రూల్లో ఏ, యూస్ కామాస్ టు ఇంట్రడ్యూస్ ఆర్ ఇంటరప్ట్ డైరెక్ట్ కొటేషన్స్. సో ఈ డైరెక్ట్ కొటేషన్కి మెయిన్ క్లాస్ మధ్యలో మనం కామా వాడతాం. ఓకే, హీ సెడ్ ఐ డోంట్ కేర్ వై కామా. చూడండి ఇలా స్ప్లిట్ కూడా చేస్తామంట. ఒక్కోసారి స్ప్లిట్ చేస్తాం. ఆ డైరెక్ట్ కొటేషన్ని 2 భాగాలుగా స్ప్లిట్ చేస్తాం. ఎలా అంటే వై ఇన్వర్టెడ్ కామాస్ కామా పెట్టినాం. ఐ ఆస్క్డ్ డోంట్ యు కేర్. ఓకే, వై డోంట్ యు కేర్. యాక్చువల్గా ఇది వై డోంట్ యు కేర్ ఇది మొత్తం కలపచ్చు, కానీ ఇక్కడ ఈ వై అనేది మనం ఎంఫసైజ్ చేయడం కోసం వై ఐ ఆస్క్డ్ డోంట్ యు కేర్, ఎందుకు నువ్వు కేర్ చేయవు. ఇక్కడ స్ప్లిట్ చేసినప్పుడు కూడా ఈ ఫస్ట్ దానికి క్యాపిటల్ లెటర్ వాడతాము, దీనికి క్యాపిటల్ లెటర్ వాడము. అండ్ ఆల్సో వి సెపరేట్ దీస్ 2 స్ప్లిట్టెడ్ డైరెక్ట్ స్పీచ్ బై కామా వాడతాం. ఇక్కడ కామా వాడినాం, ఇక్కడ కామా వాడినాం. లాస్ట్లో ఇది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టామన్నట్టు. ద రూల్ ఈస్ ఆప్షనల్ విత్ 1 word కొటేషన్స్. ఓకే, 1 word ఒకే పదం ఉండింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామో చూడండి. హీ సెడ్ స్టాప్. ఈ స్టాప్ అనేది సింగిల్ వర్డ్ అయినప్పటికీ కూడా ఈ సింగిల్ సెంటెన్స్, ఇది కంప్లీట్ సెంటెన్స్, ఇది వర్బ్ అన్నట్టు. ఓకే, స్టాప్ అంతే. ఇంకా దాని తర్వాత ఇంకా వేరే ఏం చెప్పలేదు వాడు, చెప్పింది సింగిల్ వర్డ్ స్టేట్మెంట్. దానికి మనం క్యాపిటల్ లెటర్ వాడతాము. నెక్స్ట్ 3B చూద్దాం. If the quotation comes before he said, ఇంకోటి చూడండి, he said స్టాప్ దగ్గర ఇక్కడ కామా లేదు, ఇక్కడ కామా అనేది లేదు. ఓకే, సింగిల్ వర్డ్ వచ్చిన కామా పెట్టాల్సిన అవసరము లేదు. If the quotation comes before he said, she wrote, they reported, Dana insisted, or a similar attribution in the quotation material with a comma, even if it is only 1 word. అయితే సెడ్ బదులుగా సెడ్ అని కాకుండా ద కొటేషన్ కమ్స్ బిఫోర్ హీ సెడ్, షీ రోట్ బిఫోర్. ఓకే, దీని ముందర వస్తే ఈడేమో హీ సెడ్ అన్నాం కదా, అలా కాకుండా స్టాప్ కామా హీ సెడ్, అతను చెప్పింది ముందర వస్తే అది సింగిల్ వర్డ్ అయినా సరే మనం కామా పెట్టాలి. షీ రోట్, దే రిపోర్టెడ్, డానా ఇన్సిస్టెడ్, దాని తర్వాత ఇవి ఏ వచ్చినా సరే మనం కామా అనేది పెడతాం, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సింగిల్ సెంటెన్స్. కానీ హీ సెడ్ వచ్చిన తర్వాత కామా అనేది అవసరం లేదు. నెక్స్ట్, ఇఫ్ ఏ కొటేషన్ ఫంక్షన్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. ఈ కొటేషన్ అనేది సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్, ఈ సెంటెన్స్కి సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్గా కానీ పనిచేస్తే ఇట్ మైట్ నాట్ నీడ్ ఏ కామా అవసరం లేదు. అంటే సెంటెన్స్లో భాగం అయిపోతుంది అన్నట్టు. ఈజ్ ఐ డోంట్ కేర్ ఆల్ యూ కెన్ సే టు మీ. చూడండి, ఈజ్ ఐ డోంట్ కేర్ ఆల్ యూ కెన్ సే టు మీ. సో ఇది ఐ డోంట్ కేర్ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ వర్బ్ అవుతుంది, ఈజ్కి అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము
కామా పెట్టాల్సిన అవసరము లేదు. సేయింగ్ స్టాప్ ద కార్ వాజ్ ఎ మిస్టేక్. సేయింగ్ స్టాప్ ద కార్ ఇది మొత్తము సబ్జెక్ట్ అవుతుంది. సేయింగ్ స్టాప్ ద కార్ వాజ్ ఎ మిస్టేక్. సో ఇక్కడ కూడా మన కామా అనేది అవసరం లేదు. ఓకే, ఒక్కటేమరా అంటే అది సెంటెన్స్ లో భాగం అవునా కాదా, అది సబార్డినేట్ క్లాసా మెయిన్ క్లాసా అని చూసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ అనిపిస్తాయి. సంబడి ఈజ్ టాకింగ్, హూ ఇస్ దిస్, ఏదో శబ్దం వస్తుంది కుయ్ 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 అని. ఎవరమ్మా? అనూష అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఈ కొటేషన్ ఫంక్షన్స్ సబ్జెక్ట్ ఇది అయిపోయింది, మనకు అయిపోయింది. నెక్స్ట్ వన్, పీరియడ్స్ అండ్ కామాస్ ఆల్వేస్ గో ఇన్సైడ్ కొటేషన్ మార్క్స్. ఇంకోటి ఫుల్ స్టాప్స్ కానీ క్వశ్చన్ మార్క్స్ కానీ ఏమన్నా కానీ ఈ కొటేషన్ మార్క్స్ లోపలనే పెట్టాలి. ఇది చాలా కన్ఫ్యూజన్, నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. చాలా మంది ఒక్కోసారి ఒక్కో మాట చెప్పేవాళ్ళు అన్నట్టు, కానీ ఆ తర్వాత తెలుసుకున్నాను ఎప్పుడు కానీ కొటేషన్ మార్క్స్ పెట్టినప్పుడు కొటేషన్ మార్క్స్ లోపలనే మనం ఫుల్ స్టాప్ కానీ కామా కానీ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందండి, ఎగ్జాంపుల్ హీ సెట్ స్టాప్, ఫుల్ స్టాప్ క్లోజ్ కొటేషన్ మార్క్స్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ క్లోజ్ ఇన్వర్టెడ్ కామాస్, ఫుల్ స్టాప్ క్లోజ్ ఇన్వర్టెడ్ కామాస్, ఈ విధంగా పెట్టాలి. ఇవన్నీ కొన్ని జాగ్రత్తగా గమనిస్తే కానీ మనకు అర్థం కావాలన్నట్టు. ద సైన్ సెడ్ వాక్, ఫుల్ స్టాప్ తర్వాత క్లోజ్ ఇన్వర్టెడ్ కామాస్. దెన్ ఇట్ సెడ్ డోంట్ వాక్ కామా, ఇక్కడ కామా ఎందుకు పెట్టామంటే ఇంకా సెంటెన్స్ కంప్లీట్ కావాలి. ఓకే, అది ఇన్వర్టెడ్ కామాస్ లోపలనే పెట్టాం. దెన్ కామా వాక్, ఓకే, డోంట్ వాక్, దెన్ వాక్, ఆల్ విత్ ఇన్ 30 seconds. టిఎల్ హరీ అప్, ఇవన్నీ కూడా ఉండే అన్ని ఇన్వర్టెడ్ కామాస్ లోపలనే ఈ ఫుల్ స్టాప్ కానీ కొటేషన్ మార్క్ క్వశ్చన్ మార్క్ కానీ ఏదన్నా కానీ లోపలనే ఉండాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 5A. ఓకే, the placement of quotation marks with quotation marks follow logic. If a question is within the quoted material, a question mark should be placed inside the quotation marks. ఇదేమనంటే సేమ్ అన్నట్టు, ఇది లోపల కొటేషన్ మార్క్ క్వశ్చన్ అయితే మనం లోపల క్వశ్చన్ మార్క్ పెడతాము. ద ప్లేస్మెంట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ విత్ కొటేషన్ మార్క్స్ ఫాలోస్ లాజిక్, కొంత లాజిక్ అన్నట్టు. ఇఫ్ ఏ క్వశ్చన్ ఈజ్ విత్ ఇన్ ద కోటెడ్ మెటీరియల్, ఆ కోటెడ్ మెటీరియల్ క్వశ్చన్ అయితే క్వశ్చన్ మార్క్ పెట్టిన తర్వాత క్లోజ్ చేస్తాం అన్నట్టు. ద క్వశ్చన్ విల్ యూ స్టిల్ బీ మై ఫ్రెండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కొటేషన్. సో ఇక్కడ విల్ యూ స్టిల్ బీ మై ఫ్రెండ్ అనేది ఈ కొటేషన్ లో భాగం అన్నట్టు, అందుకని ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ పెట్టామన్నట్టు. డూ యూ అగ్రీ విత్ ద సేయింగ్ ఆల్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, ఆల్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చెప్పాము. దీని అర్థం అంటే డూ యూ అగ్రీ విత్ ద సేయింగ్, ఇది ఒప్పుకుంటావా అని అర్థం అన్నట్టు. సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇదేమరా అంటే క్వశ్చన్ మార్క్ బయటకు వచ్చింది. ఇది ఎందుకు బయటకు వచ్చిందిరా అంటే ఇది క్వశ్చన్ కాదు. ఆల్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అనేది క్వశ్చన్ కాదు, బట్ ఈ మొత్తం సెంటెన్స్ క్వశ్చన్. అర్థమైందా మీకు? సో ఇలా మొత్తం సెంటెన్స్ క్వశ్చన్ అయినప్పుడు కొటేషన్ మార్క్ తర్వాత క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇది మాత్రమే క్వశ్చన్ అయితే క్వశ్చన్ మార్క్ లోపల ఉంటుంది. ఇది డూ యూ అగ్రీ విత్ ద సేయింగ్, ఇది క్వశ్చన్ యాక్చువల్గా. డూ యూ అగ్రీ విత్ ద సేయింగ్ అని పెట్టి లాస్ట్లో క్వశ్చన్ మార్క్, అంటే కొటేషన్ మార్క్ తర్వాత క్వశ్చన్ మార్క్ పెడతాం. ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా మీరు మళ్ళీ ఒకసారి చదవండి, అప్పుడే అర్థమవుతుంది. కన్ఫ్యూజన్ అయితే అవుతూ ఉంటుంది. దెన్ 5B, ఇఫ్ ఏ కోటెడ్ క్వశ్చన్ ఎండ్స్ ఇన్ మిడ్ సెంటెన్స్, ఓకే, మధ్యలో ఎండ్ అయిపోయింది అనుకోండి, ద క్వశ్చన్ మార్క్ రీప్లేసెస్ ఏ కామా, క్వశ్చన్ మార్క్ బదులుగా కామా అనేది వస్తుంది. చూడండి, విల్ యూ స్టిల్ బీ మై ఫ్రెండ్, క్వశ్చన్ మార్క్ ఇక్కడ వచ్చింది అంటే లాస్ట్లో రాలేదు ఇక్కడ. ఓకే, షీ ఆస్క్డ్, ఇక్కడ కామా అనేది లేదు. ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ వస్తుందో దాని తర్వాత కామా అనేది ఉండదు. ఓకే, మనం చెప్పిన కొటేషన్ తర్వాత మనం కామా పెట్టాలన్నాం కదా, కానీ ఇది మధ్యలో వచ్చి క్వశ్చన్ మార్క్ వస్తే కామా అనేది వాడము. ఓకే, నెక్స్ట్ రూల్ 6, కొటేషన్ మార్క్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ చాప్టర్ టైటిల్స్ ఇన్ ఏ బుక్, ఇండివిజువల్ ఎపిసోడ్స్ ఆఫ్ ఏ టీవీ సిరీస్. ఇవన్నీ పేర్లు అన్నట్టు, నేమ్స్ ఆఫ్ బుక్స్, నేమ్స్ ఆఫ్ పోయమ్స్, నేమ్స్ ఆఫ్ థింగ్స్, ఇవన్నిటికీ కూడా మనము ఈ కొటేషన్ మార్క్స్ వాడతాం. దిస్ కస్టమరీ ఇన్ అమెరికన్ పబ్లిషింగ్ టు పుట్ ద టైటిల్ ఆఫ్ అన్ ఎంటైర్
కాంపోజిషన్ ఇటాలిక్స్. ఇంకోటి అంటే అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టరు, ఇటాలిక్స్లో పెడతారు. Put the title of the short work, one that could be part of a larger undertaking in quotation marks. ఇంకా పెద్దదైతే టైటిల్ అయితే మాత్రము కొటేషన్ మార్క్స్లో పెడతారు. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్, మీరు పెద్దగా పట్టించుకోకండి. ఇది మీరు ఎప్పుడో రీసెర్చ్ చేస్తే, పిహెచ్డి చేస్తే, మీరు రాయాలి అనుకున్నప్పుడు ఇవన్నీ చాలా ఒక సపరేట్ ఒక పేపరే ఉంటుంది అన్నట్టు. ఓకే, ఆ పేపర్ పాస్ అయితేనే మనం పిహెచ్డి చేయడానికి దీంట్లో మొత్తం ఇవే ఉంటాయి అన్నట్టు. ఈ పంక్చుయేషన్ మార్క్స్కే ఒక పేపర్ ఉంటుంది అన్నట్టు, ఒక సబ్జెక్టే ఉంటుంది అన్నట్టు. మీరు అంతగా కన్ఫ్యూజ్ కాకండి. ఏ కాంపోజిషన్ ఈజ్ ఏ క్రియేటివ్ జర్నల్, ఇవన్నీ వదిలేండి, మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఇవన్నీ ఎక్కువ చెప్తే. యూజ్ సింగిల్ కొటేషన్ మార్క్ ఫర్ కొటేషన్స్ విత్ ఇన్ కొటేషన్స్. కొటేషన్స్ విత్ ఇన్ కొటేషన్. కొటేషన్ లోపల ఇంకో కొటేషన్ ఉన్నప్పుడు లోపల ఉన్న దానికి సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ యూజ్ చేస్తారు. డాన్ సెడ్, ఇన్ ఏ టౌన్ అవుట్ సైడ్ బ్రిటన్ ఐ సా టూరిస్ట్ గో హోమ్. ఇది సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్. రిటర్న్ ఆన్ ఏ వాల్, బట్ దెన్ సమ్మన్ టోల్డ్ మీ పే ఇట్ నో మైండ్. మళ్ళీ ఇంకొక సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్. ఓకే, తర్వాత లాస్ట్ డబుల్ ఇన్వర్టెడ్. అంటే డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్లోనే రెండు మళ్ళీ కొటేషన్స్ విత్ ఇన్ కొటేషన్స్ ఉన్నాయన్నట్టు. నోట్ దట్ ద పీరియడ్స్, ఇది కూడా మీకు అవసరం లేదు, ఇవన్నీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. Quotation marks are often used with the technical terms used in an unusual way or other expressions that vary from standard usage. ఇది కూడా వదిలేండి, కన్ఫ్యూజ్ అవుతారు మీరు. నెవర్ యూజ్ సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇన్ సెంటెన్సెస్ లైక్ ద ప్రీవియస్ 3. ఇవన్నీ అవసరం లేదు మీకు. వెన్ కోటెడ్ మెటీరియల్స్ రన్స్ మోర్ దెన్ వన్ పారాగ్రాఫ్, స్టేట్ ఈచ్ న్యూ పారాగ్రాఫ్ విత్ ఓపెనింగ్ కొటేషన్ మార్క్స్. ఇవి కూడా వదిలేండి, మీరు చాలా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ ఇంత అవసరం లేదు మీరు. ఓకే, మీ టెక్స్ట్ బుక్లో ఉన్నదే చాలు, కాకపోతే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా మనం చెప్తున్నాం, చాలేదు. నెక్స్ట్ విల్ డూ సమ్ ఎక్సర్సైజ్ హియర్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ హ్యాస్ బీన్ పంక్చువేటెడ్ కరెక్ట్లీ. దీంట్లో ఏది కరెక్ట్గా ఉందో మీరు చెప్పాలి. చెప్పండి. ఫస్ట్ ఇక్కడ అమన్ టోల్డ్ మీ ఉంది కదా, అమన్ టోల్డ్ మీ. ఫస్ట్ అమన్ టోల్డ్ మీ తర్వాత కామా ఉండాలా వద్దా అనేది చూసుకోవాలా. మళ్ళీ విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. చూడండి, అమన్ టోల్డ్ మీ ఫస్ట్ విత్ ఇన్ దట్ అనేది ఉంది. దట్ అని ఉన్నప్పుడు మనము ఇన్వర్టెడ్ కామాస్ అవసరమే లేదు, ఎందుకంటే ఇట్ బికమ్స్ వాట్ ఈస్ దట్, ఇండైరెక్ట్ స్పీచ్ అయిపోతుంది. ఓకే, అందులో హీ ఉంది, దట్ హీ వాజ్. కాబట్టి లాస్ట్ వన్ కరెక్ట్. అమన్ టోల్డ్ మీ, లాస్ట్ వన్ ఫస్ట్ వనే కరెక్ట్. అమన్ టోల్డ్ మీ దట్ హీ వాజ్ గోయింగ్ టు ప్యారిస్ నెక్స్ట్ వీక్. ఓకే, ఇక్కడ కామా కూడా అవసరం లేదు. అమన్ టోల్డ్ మీ దట్ హీ వాజ్ గోయింగ్ టు ప్యారిస్ నెక్స్ట్ వీక్. ఫస్ట్ వనే కరెక్ట్. నెక్స్ట్, అలీ సెడ్ ఐ ఆమ్ గివింగ్ అప్ స్మోకింగ్ ఫ్రమ్ టుమారో. ఈడ ఐ ఉంది కాబట్టి ఇది విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండాలి. కాబట్టి ఈడ ఇన్వర్టెడ్ కామర్స్ ఇక్కడ స్టార్ట్ అయినాయి చూడండి. ఐ ఆమ్ గివింగ్ అప్ స్మోకింగ్ ఫ్రమ్ టుమారో. ఓకే, క్లోజ్. ఇక్కడ ఫుల్ స్టాప్ బయట ఉంది కాబట్టి ఇది తప్పు. లాస్ట్ వన్ కరెక్ట్. సో ఫుల్ స్టాప్ అనేది ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఉంది. అలీ సెడ్ ఐ ఆమ్ గివింగ్ అప్ స్మోకింగ్ ఫ్రమ్ టుమారో. లాస్ట్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఎస్ కామా సెడ్ లైలా ఐ విల్ బి హ్యాపీ టు కవర్. ఇది స్ప్లిట్ చేసాం, కొటేషన్ని స్ప్లిట్ చేసాం. కొటేషన్ స్ప్లిట్ చేసినప్పుడు ఏం చేయాలా, ఇక్కడ కొటేషన్ క్లోజ్ కావాలి. ఎస్, ఓకే, కామా సెడ్ లైలా కామా ఐ విల్ బి హ్యాపీ టు కవర్ యూ. ఇది కూడా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండాలి, ఐ విల్ బి హ్యాపీ. సో ఇది ఫస్ట్ వన్ కరెక్ట్. ఎస్ కామా, ఈ ఎస్ని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాం. సెడ్ లైలా కామా ఐ విల్ బి హ్యాపీ టు కవర్ యువర్ షిఫ్ట్. ఇది కూడా మనం ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి. కాబట్టి దీని మూడోది వచ్చి ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్, కమ్ సెడ్ దర్శన్ లెట్స్ గో. ఇది కూడా స్ప్లిట్ చేసాం. కమ్ లెట్స్ గో అయితే ఇక్కడ కామా లేదు, కామా అనేది కంపల్సరీగా ఉండాలి స్ప్లిట్ చేసినప్పుడు. కమ్ కామా సెడ్ దర్శన్ లెట్స్ గో. ఓకే, మరి ఇక్కడ ఈడ కామా ఇక్కడ పెట్టినాడు, ఈడ పెట్టిండలే కాబట్టి సెకండ్ వన్నే కరెక్ట్. కమ్ సెడ్ దర్శన్ లెట్స్ గో. ఈడ కమ్ ఫుల్ స్టాప్ పెట్టినాడు, ఫుల్ స్టాప్ ఉండొద్దు అన్నట్టు. ఇది ఎందుకంటే కంటిన్యూషన్. కమ్ లెట్స్ గో ఇది కంటిన్యూషన్ కాబట్టి ఫోర్త్ వన్కి రెండోది కరెక్ట్. ఓకే, నీట్గా అర్థం చేసుకోండి లేకపోతే పొరపాటు అవుతుంది. నెక్స్ట్, పంక్చువేట్ ద ఫాలోయింగ్ sentences by using wherever necessary capitals and all the punctuation marks you have learned so far. Same thing. So Mary is trying hard to complete the project, her friend said. Her friend said. So ఇది ఇన్వర్టెడ్ కామర్స్ పెడతాం. మేరీ నుంచి ప్రాజెక్ట్ వరకు ఇన్వర్టెడ్ కామర్స్లో పెడతాం ఫస్ట్ థింగ్. తర్వాత ఎం క్యాపిటల్ లెటర్ పెడతాం, తర్వాత కామా పెడతాం. హర్ ఫ్రెండ్ సెడ్ ఫుల్ స్టాప్ పెడతాం. ఓకే, హర్ ఫ్రెండ్ సెడ్ ఫుల్ స్టాప్. ఇక్కడ క్లోజ్ ఇన్వర్టెడ్ కామర్స్ ఈడికే అయిపోతుంది. మేరీ ఈస్ ట్రైయింగ్ హార్డ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్, క్లోజ్ ఇన్వర్టెడ్ కామర్స్. కామా హర్ ఫ్రెండ్ సెడ్ ఫుల్ స్టాప్. దెన్ నో ద మ్యాన్ ఆన్సర్డ్
కర్ట్లీ, ఐ డోంట్ కేర్. అసలు యాక్చువల్గా ఇది మళ్ళీ స్ప్లిట్ చేస్తాం. నో ఐ డోంట్ కేర్. సో నోని ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి కామా పెట్టాలి. నో ఎన్ క్యాపిటల్ లెటర్ పెట్టాలి. ఇది కూడా క్యాపిటల్ లెటర్, మేరీ క్యాపిటల్ లెటర్, ఇవన్నీ ఎన్ క్యాపిటల్ లెటర్ పెట్టి కామా పెట్టి ఇది ఒక్కటే ఇన్వర్టెడ్ కామాస్ పెడతాం. ద మ్యాన్ ఆన్సర్డ్ కర్ట్లీ కామా. మళ్ళీ ఐ డోంట్ కేర్ అనేది ఇన్వర్టెడ్ కామాస్ పెడతాం. ఐ క్యాపిటల్ లెటర్, ఐ డోంట్ కేర్ అనేది ఇన్వర్టెడ్ కామాస్, ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ అనేది ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉండాలి, బయట కాదు, లోపల ఉండాలి. దెన్ Invictus is a short Victorian poem by the English poet William Ernest Henley. Invictus, okay. Invictus is a short Victorian, అంటే పోయం పేరు ఇది. Invictus అనేది పోయం పేరు కాబట్టి దీన్ని ఇన్వర్టెడ్ కామాస్ లో పెడతాం, ఐ క్యాపిటల్ లెటర్ పెడతాం. ఈజ్ ఏ షార్ట్ విక్టోరియన్ పోయం కామా బై ద ఇంగ్లీష్ పోయిట్, ఈ క్యాపిటల్ లెటర్, ఇంగ్లీష్ poet William Ernest Henley, W capital letter, E capital letter, H capital letter. ఇది ఇంగ్లీష్ పోయిట్ తర్వాత కూడా కామా పెట్టాలి. పోయం బై ద ఇంగ్లీష్ పోయిట్ కామా, ఇక్కడ కామా ఉండాలి, ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఇక్కడ కూడా కామా ఉండాలి. లాస్ట్లో ఫుల్ స్టాప్ పెడతాం. మై ఫాదర్ టోల్డ్ మీ దట్ హీ వోంట్ గివ్ మీ పాకెట్ మనీ ఎనీమోర్. మై ఫాదర్ టోల్డ్ మీ దట్, దట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఇన్వర్టెడ్ కామాస్ ఏం అవసరం లేదు, ఎం క్యాపిటల్ లెటర్ పెడతాం. మై ఫాదర్ టోల్డ్ మీ, ఇక్కడ కూడా కామా అవసరం లేదు, ఓకే, నేను పొరపాటున పెట్టాను. మై ఫాదర్ టోల్డ్ మీ దట్ హీ వోంట్ గివ్ మీ పాకెట్ మనీ ఎనీమోర్, ఫుల్ స్టాప్, అంతే, నో ఇన్వర్టెడ్ కామాస్. దెన్ ఎస్ అఫ్ కోర్స్ షీ రిప్లైడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇది మళ్ళీ స్ప్లిట్ అయింది. ఎస్ వై క్యాపిటల్ లెటర్, ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ ఇక్కడ చేస్తాం. ఎస్ అఫ్ కోర్స్ ఇక్కడి వరకు ఇన్వర్టెడ్ కామాస్ పెడతాం. ఇది ఎస్ తర్వాత కామా పెడతాం. ఎస్ కామా అఫ్ కోర్స్ క్లోజ్ ఇన్వర్టెడ్ కామాస్ కామా. షీ రిప్లైడ్ కామా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఐ క్యాపిటల్ లెటర్, మళ్ళీ ఓపెన్ ఇన్వర్టెడ్ కామాస్, మళ్ళీ ఇక్కడ లాస్ట్లో క్లోజ్ ఇన్వర్టెడ్ కామాస్, ఇంకా ఫుల్ స్టాప్ వచ్చి ఇన్వర్టెడ్ కామాస్ లోపలనే పెట్టాలి, ఇక్కడ పెట్టాలన్నట్టు ఇన్వర్టెడ్ కామా. అర్థమైందా? సో విత్ దిస్ వన్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యాజ్ ఫర్ యాజ్ నా వరకు అయితే నేను కంప్లీట్ చేశాను. మీరు మళ్ళీ ఒకసారి చదవాలి, ఇది ఊకే చదివితే సరిపోదు. అండ్ యూ హ్యావ్ టు రీడ్ సమ్ మోర్, ఇంకా కొద్దిగా చదవాలి. ఓకే, ఇంకేనా డౌట్స్ ఉన్నాయా? క్లోజ్ చేయమంటారా? ఇంకా టైం ఉంది, ఇంకా ఎంత ఉంది టైము? 1 minute 30 seconds, 1.5 minutes ఉంది. సార్ తెలుగు క్లాస్ గురించి అడగచ్చా సార్? ఏమ్మా? తెలుగు క్లాస్ గురించి అడగచ్చా సార్? అడగచ్చమ్మా, అడగమ్మా. సార్ తెలుగు క్లాస్ లో ఒకడు వస్తాడు, ఊక డిస్టర్బ్ చేస్తాడు సార్. సౌండ్ సార్ కి క్లాసే చెప్పనియాడు. అవును సార్, క్లాసెస్ జరగనియారు, ఏదో డిస్టర్బెన్స్ చేస్తుండు. ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు? రాజు పేరు మార్చి వస్తాడు సార్ అతను. ఎవరు తెలీదు సార్, పేరు మార్చి పేరు మారుస్తారు సార్. సరే, నేను తెలుగు సార్ చెప్తాను. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా వాళ్ళని మీటింగ్లకి రానియద్దు అని చెప్తాను. వాళ్ళని మనం తీసేయచ్చు. యాక్చువల్గా ఇక్కడ పార్టిసిపేట్ రిమూవ్ చేస్తే మళ్ళీ పేరు మార్చి మళ్ళీ వస్తున్నాడు సార్. ఎవరు అతను మరి కనిపెట్టాలి కదా. ఊక డిస్టర్బ్ చేయడానికి వస్తాడు సార్, క్లాస్ కూడా విన్నాడు సార్. అందరికి మ్యూట్ చేస్తే మళ్ళీ అన్మ్యూట్ చేస్తాడు. ఆయనకి లింక్ ఎట్లా పోతుంది? మన స్టూడెంటే ఉంటాడు గ్యారంటీగా. నేను ఈరోజు సార్తో మాట్లాడతానండి. సార్తో మాట్లాడాలి. సార్ చెప్పు బాబు. ఇప్పుడు సార్ పంపించిన లింక్ ఉంటాయి కదా సార్, మన సార్ పంపించిన లింక్ ఉంటాయి కదా సార్, దాన్ని ఫార్వర్డ్ చేసి తరువులకు పంపిస్తారు అట్లా అనుకుంటా. నాకు తెలుసు అట్లా డిస్టర్బ్ కావచ్చు.